మన మేకలు అయితే చూసుకోవచ్చు. ఇక పెసర చేను ఉంటుంది కదా, మిషన్ కోసిన పెసర చేను అనమాట. ఆ పెసర చేనులో తోలినాం, మస్తు మెత్తానే. ఇప్పుడు వచ్చేసి 4 అవుతుంది టైము. ఇప్పటిదాకా తిరిగి 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 చచ్చిపోయినాం. తిరిగి తిరిగి లాస్ట్కి తీసుకొచ్చి ఇలా తోలితే సాయంత్రం పూట మేస్తాను అనమాట. మీరు కూడా ఇట్లాంటి పెసరేళ్ళ మేపురి సాయంత్రం పూట. పొద్దుగాల అయితే ఆగవు. సాయంత్రం పూట అయితే ఒక 3:30 నుంచి వెళ్ళి 5 గంటల లోపు అయితే మంచిగా మెత్తాయి. ఇక తర్వాతకి 5 నుంచి వెళ్ళి ఇక అటన్న ఇటన్న ఇంటికి పోవడం కొంచెం. మా ఊరు అయితే ఇక్కడ నుంచి వెళ్ళి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇక మేము 5 గంటలకు వెళ్తే 5:40 లోపు ఇంటికి పోతాం. 6 అవుతుంది అనుకోండి. ఇక 6 వరకు ఇంటికి పోతాం. మేకలు అయితే ఎప్పుడు మిరప తోటలో పడతాము అని చూస్తే ఇక మిరప తోటలో ఎప్పుడు మేద్దాం అని. అలానేమో అత్తర బుత్తర కాయలు ఉన్నాయి. వాళ్ళు కొన్ని కాయలు ఉన్నాయి అలా. ఇక కాయలు అలా మెత్తే వాళ్ళు ఏమంటారు అట్లా. అప్పుడు ఒక 10 నిమిషాలు అయితే అన్నారు అట్లా కూర్చొని. 10 నిమిషాల నుంచి ఒక్కొక్క అడుగు అట్లా మోకాళ్ళ నుంచి వేసుకుంటా పోయి మేస్తానే. రెండు టైగర్లు ఒక్క కాన చూసుకోవచ్చు. మన మేకలు చూడరు, పండుకున్నాయి మేసేటి మేస్తానే. బహుత్ దొంగ మేక ఇది. ఇప్పుడు ఇట్లా పత్తితో లెక్క పోతుంది, కానీ చేనులు కనబడితే చాలు చల్ జావ్. ఇదేమో ఈ మేకేమో మోటార్లకు మాత్రమే నీళ్ళు తాగుతుంది. మోటార్లు పోతాయి కదా పైప్ తోటి, ఆ పైపుకు మూతి పెట్టి మరి అది తాగుతుంది. ఇక ఇదేమో ఒరి ఎక్కడ ఉంటే అక్కడ పోయి ఒరి మేస్తుంది. ఆ గొర్రె కనబడుతుందా, ఆ గొర్రె ఏమో ఎవరు గొర్రెలు కనబడితే వాళ్ళ దాంట్లోనే పోతుంది. ఒక్కటి చక్కగా లేదు, ఒక్కొక్క తీరు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లయితే మీ ఊళ్ళో ఉన్న పెసరేళ్ళలో మాత్రం మేపురి. మా ఊరి సైడ్ అయితే ఇట్లా మన పత్తి చేను ఉంటుంది కదా, ఆ పత్తి చేనులో అయితే పీకి ఆ పత్తి చేనుల ప్లేస్లో ఈ పెసాలు అయితే వేస్తుంటారు అనమాట. ఇప్పుడు ఖాళీగా ఎందుకు ఉండాలి, చిలకలు ఎందుకు ఖాళీగా పెట్టాలి అని చెప్పేసి ఓ 10-20 వేలైనా మిగులుతాయి కదా అని చెప్పి. సో ఇదనమాట ముచ్చట. ఇట్లాంటి దాంట్లో ఇప్పుడు కోస్తారు కదా, మళ్ళీ వీటిని కోసినాక వాటి పెసరి చెట్ల ఆకులు, గడ్డి, పొల్లు అవన్నీ ఉంటాయి. అవన్నీ మేపుకుంటే ఇట్లా అవుతుంది అనమాట. ఇలా మేయాలంటే 3కి తర్వాతనే మెత్తాయి. పొద్దుగల అయితే మేయవు. 3 దాటినాక 3:30 నుంచి వెళ్ళి 5-5:30 దాకా మెత్తాయి. మేమైతే 6 గంటల లోపే ఇంటికి పోతాం కాబట్టి మేము ఒక 5:15 దాకా మేపుకొని పోతే కథం. ఇవైతే మా ఊరికి 1.5 కిలోమీటర్ దాకా ఉంటుంది. అందువల్ల మేము ఎక్కువసేపు ఉండలేకపోతాం ఇక్కడ. 6 గంటల దాకా ఉండలేము, ఎందుకంటే ఇంటికి పోవాలి మళ్ళీ. ఇప్పుడు చూడ ఎట్లా మేస్తానే అందా. ఆడ మేపుకొని వచ్చేది ఇక నెరుపు తోటలో తోలినాం. ఈ నెరుపు తోటలో మేపుకొని ఇంటికి జాయింగ్ అంటే కథం. సో ఫ్రెండ్స్, ఇవి అయితే ఈ సద్దకంకో రాకంకో అంటారు దీన్ని. అయితే ఇట్లా మిరప తోటలు ఏమంటైతే వేస్తారు. వీటి ఈ పెద్దగా దిగుబడి అయితే ఏమి ఉండదు, చిన్నగా ఉన్నాయి. పోపు గింజలు అంత ఉన్నాయి వీటి ఎత్తులు. దాని కంకి అయితే ఎట్లుందో అస్సలే దిగుతలేదు, మస్తు స్ట్రాంగ్ ఉంది. ఇక జొన్నలు లెక్కన ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి. రాగులో సద్దలు మరి. మేకలు అయితే మస్తు ఇష్టంగా తింటాను దీన్ని మాత్రం. నేనైతే మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వకపోతే మాత్రం ఏమనుకోకండి, ఎందుకంటే నేను నా ఫోన్లోకి వచ్చేదే 2 GB డేటా. వీడియో అప్లోడ్ చేయడానికే 2.5 GB డేటా, అట్లా 2.5 GB 3 GB. ఒక 5 minutes వీడియోకి 3 GB 2.5 GB 1080p క్వాలిటీ కాబట్టి అంత పోతుంది. మిగతాది మా ఫ్రెండ్స్ ఇట్లా అని చెప్తారు. సో అట్లా అనమాట. సో నేను తర్వాత మీ కామెంట్స్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రిప్లై చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఫీల్ కాకూడదు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.
సో ఇంకెంతే ఫ్రెండ్స్, బాయ్.